ఇలా మీకు కూడా ఎప్పుడన్నా జరిగిందా? మీ లైఫ్‌లో ఒక మూమెంట్ ఫస్ట్ టైమ్ జరుగుతున్నా సరే, ఇది ఎప్పుడో జరిగిందే అని అనిపిస్తుంది కదా! దీన్నే మనం డేజావు అంటాము. ఇది మీకు కూడా తెలుసు. కానీ అసలు ఎలా ఎందుకు అనిపిస్తుంది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఖచ్చితంగా ఈరోజు మీరు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. మన బ్రెయిన్‌లో 2 మెయిన్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి వర్కింగ్ మెమరీ, ఇంకొకటి లాంగ్ టర్మ్ మెమరీ. వర్కింగ్ మెమరీ ఏం చేస్తుందంటే ఇప్పుడు జరిగే మూవ్‌మెంట్‌ని ప్రాసెస్ చేస్తుంది. లాంగ్ టర్మ్ మెమరీ ఏం చేస్తుందంటే పాస్ట్ మెమరీస్‌ని స్టోర్ చేస్తుంది. ఈ 2 సిస్టమ్స్ పర్ఫెక్ట్ టైంలో వర్క్ చేయాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మెమరీ సిస్టమ్స్ మధ్య జస్ట్ ఒక మైక్రో సెకండ్ మిస్ మ్యాచ్ అవుతుంది. దీనివల్ల ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సిడెంట్లీ పాస్ట్ మెమరీ సెంటర్‌కి ఫార్వర్డ్ అవుతుంది. బ్రెయిన్ అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ప్రెజెంట్ మూమెంట్‌ని ఆల్రెడీ హ్యాపెండ్ అని మిస్‌రీడ్ చేస్తుందన్నమాట. బ్రెయిన్ మిస్టేక్ అయినా సరే ఫీలింగ్ మాత్రం 100% రియల్‌గా మనకిస్తుంది. అప్పుడే మెమరీ సెంటర్ ఫుల్ అలర్ట్‌లోకి వెళ్ళిపోతుంది. అందుకే సీన్ టోటల్ ఫెమిలియర్ లాగా అనిపిస్తుంది మనకి. ఈ సిగ్నల్ మిస్ మ్యాచ్‌నే సైంటిస్టులు న్యూరల్ మిస్ మ్యాచ్ అని అంటారు. హిపోకాంపస్ అంటే మెమరీ సెంటర్ అండ్ టెంపోరియల్ బోన్ అంటే రికగ్నైజేషన్ సెంటర్. ఈ రెండు సేమ్ టైంలో యాక్టివేట్ అయ్యాక బ్రెయిన్‌కి సీన్ ఎగ్జాక్ట్లీ ఫెమిలియర్‌గా అనిపిస్తుంది. సో డేజావు అంటే మిస్టికల్ కర్మో లేదా పాస్ట్ లైఫ్ ఫ్లాషో కాదు. ఇది ఒక రేర్ న్యూరో టైమింగ్ ఎర్రర్. సూపర్ నార్మల్ అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్. మీకు కూడా డేజావు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల ఈ వీడియో ఇంకొంచెం మంది చూడడానికి పుష్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ విషయాలు తెలుసుకుందాం అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా తెలుగు బాస్. సింపుల్ సైన్స్ ఇన్ తెలుగు.